ఏదైతే కార్మికులు ప్రపంచానికి చెప్తున్నారు, మిగతా సమాజానికి చెప్తున్నారు, ఈరోజు జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి సెక్షన్లో వాస్తవంగా 22 మంది పనిచేయాలి. కానీ ప్రస్తుతం కార్మికుల్ని కోత విధించి 11 మందితో పనిచేయిస్తున్నారు. దానివలన పని ఒత్తిడి మూలకంగా లేదా దాన్ని పర్యవేక్షించడంలో తక్కువ మంది మనుషులు ఉండటం వల్ల మరి ఈ ప్రమాదం జరిగిందని చెప్పనేది కార్మికుల యొక్క బాధ, ఘోష మనం ఇవ్వట్టున్నాయి. వాళ్ళు కార్మికులు చెప్పేది వాస్తవాన్ని నమ్మాల్సినటువంటి అవసరం కూడా ఎందుకుందంటే, ఈ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ సాలీనా 3.2 మిలియన్ టన్నులు ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 మంది కార్మికులతో ఈ ఫ్యాక్టరీ పనిచేసింది. అంటే సంవత్సరానికి 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యం, ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 కార్మికుల మంది ఆధారపడేది పనిచేస్తే, ఇవాళ 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం, సాలీనా 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో, ఉత్పాదక సామర్థ్యంతో అది పనిచేస్తుంటే, కేవలం పర్మనెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ అందరూ కలిపి 8,000 మంది కార్మికులు మాత్రమే ఇవాళ పనిచేస్తున్నారనేది కార్మికులు చెప్తున్నారు. అంటే 3.2 మిలియన్ టన్నులు ఉన్నప్పుడేమో అది సామర్థ్యం, అంటే ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 మంది కార్మికులు పనిచేస్తే, ఇవాళ దానికి రెట్టింపు 100% కన్నా కూడా ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నా కూడా 8,000 మంది, దాంట్లో సగం మంది కూడా కాదు, సగం కంటే కూడా తక్కువ మంది కార్మికులతో పని చేయించడం ఒకటే కాకుండా, దానిలో ఉన్నటువంటి దాదాపుగా గడిచిన 2 సంవత్సరాల నుంచి విఆర్ఎస్ పేరుతో అనుభవం ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా బలవంతంగా ఇంటికి పంపించిన పరిస్థితి. వెరసి ఏమైందా అంటే ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఇంజనీర్లు అంటే సీనియర్గా ఉన్నట్టు సీనియర్ కార్మికులు ఎవరైతే సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించున్నారో, ఇన్నేళ్ల అనుభవాన్ని సంపాదించున్నారో, ఆ అనుభవవంతులైనటువంటి కార్మికులు ఇవాళ లేకపోవటం, అనుభవజ్ఞులైనటువంటి కార్మికులు ఇవాళ విఆర్ఎస్ ఇచ్చి బలవంతంగా పంపించటం, ఎక్కువగా ఫ్యాక్టరీ అంతా కూడా సగం మంది పైన కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే డైలీ వేజెస్ వారు ఉండటం వల్ల ఇవాళ ప్రమాదాలు జరిగేటువంటి కారణాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పని ఇవాళ కార్మికులందరూ కూడా గట్టిగా చెప్తున్నారు. నమ్మశక్యంగానే ఉంది. ఎందుకని? కార్మికుల సంఖ్య తగ్గిపోయింది, పనిభారం, ఉత్పాదన శక్తి పెరిగిపోయింది, అనుభవజ్ఞులు ఇంటికి వెళ్ళిపోయారు, అనుభవ రాహిత్యం, అనుభవం లేనటువంటి తక్కువ జీతానికి పనిచేస్తారు, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువద్దని చెప్పేటువంటి కక్కుర్తి ఆలోచనల మూలంగా యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఇంతమంది కార్మికుల్ని యాజమాన్యం మాత్రమే పొట్టన పెట్టుకుందనేది ఇవాళ ఎవరైనా మనందరం కూడా అంగీకరించి తీరాల్సినటువంటి అంశం. ఇవాళ మరియు కార్మికులందరూ కూడా, కార్మికుల కుటుంబాలు కానీ లేదా కార్మికుల లోకం కానీ, వారితో పాటు ఉంటే సహచార కార్మికులు కానీ, శోక సందర్భంలో వాళ్ళు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి మంత్రులు వాళ్ళని ఓదార్చి, వాళ్ళకి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఆ కుటుంబాల్లో, సాటి కార్మికుల్లో నింపాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యతతో వెళ్ళినటువంటి రాష్ట్ర మంత్రులు వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రవర్తించినటువంటి తీరు చూస్తుంటే అసలు సంస్కారం మర్చిపోయారా? మిమ్మల్ని ఎవరు ఏం ప్రశ్నించరు, కానీ అక్కడ యాజమాన్య బాధ్యత రాహిత్యం, యాజమాన్య కక్కుర్తి వల్ల, కాస్ట్ కటింగ్ అనేటువంటి తప్పుడు ఆలోచన మూలంగా పనిభారం పెరిగి ఇవాళ అసూలు బాస్తే 8 మంది మనుషులు చనిపోతే ఏం చెప్పాలి మీరు?
మీరు ధైర్యంగా ఉండండి. మీ ఇంట్లో మరణించే వారిని మేము తీసుకురాలేం, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పాల్సింది పోయి ప్రమాదం జరిగిన చోట మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? మనసు గాయపడ్డ వాళ్ళు, మనుషులకు ఎవరి కుటుంబాల్లో ఎవరి స్నేహితుడో ఎవరి ఆత్మీయుడు చచ్చిపోతే వాళ్ళు బాధతో మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు బాధ్యులు ఎవరు ఏం చేయాలి? అన్నీ విని రావాలి, వాళ్ళ ఆత్మ ఘోష వినాలి, వాళ్ళ బాధ వినాలి, ప్రతిదీ ఓర్పుతో ఓర్మితో వినాలి. అహంకారంతో మాట్లాడతారా మీరు? మీరు ముఖ్యమంత్రి గారు అబ్బాయి అయితే మాత్రం అహంకారాన్ని చూపిస్తారా? మీరేం మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు అబ్బాయి గారు ఏం మాట్లాడతారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారా అని అడుగుతారు. మరి మీరు అధికారం లేనప్పుడు ఏ చావుకైనా వెళ్ళి మీరు ప్రశ్నించినప్పుడు వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారని వెళ్తున్నారా? మీరు ఇవాళ ఏం చేద్దామని వెళ్ళారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారని వెళ్ళారా? మీ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి కాని ఏమన్నా ఇవాళ ఏమన్నా ప్రకటించారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా ఏమన్నా వాళ్ళ కుటుంబానికి అండగా ఏమన్నా చనిపోయిన వారి కుటుంబాలకు ఏమన్నా ప్రకటించారా? 25 లక్షలు మీ పుణ్యమా? 2011లో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఎంతోమంది అసూలు వాస్తే కార్మిక లోకం మొత్తం కూడా స్తంభింపజేస్తే ఫ్యాక్టరీని నాడున్నటువంటి యాజమాన్యం 2011లో నాడున్నటువంటి యాజమాన్యం అప్పుడు వరకు 2 లక్షలు 1,50,000 ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని 25 లక్షల రూపాయలు ఆ రోజు ప్రకటించడం జరిగింది, ఇవ్వటం జరిగింది. మీరు కొత్తగా ఇచ్చేదేంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు లేదా యథార్థ ముఖ్యమంత్రి గారు ఈ ఇద్దరు వెళ్ళకపోయినా కూడా వచ్చేది అదే 25 లక్షలు కదా. మీరేమి ఇప్పించలేదు కదా, కొత్తగా మీరేమి ఇప్పించలేదు కదా. మరి మీకెందుకు ఈ అహంకారం? ఎందుకు ఈ శవాల మీద డబ్బులు జిమ్మినటువంటి పైసలు ఏరుకునేటువంటి మనస్తత్వం? తప్పు కదా. నోరు ఎంత కంట్రోల్లో ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు? ఏం మాట్లాడతారు? మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారా అని. నేను గట్టిగా అడుగుతున్నానండి. ఇచ్చినవి మీరు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. అవి పర్మనెంట్ ఉద్యోగాలా? అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే కదా. రేపు ఇవ్వబోయేది అది కూడా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కదా. అది ఉంటుందా ఊడద్దా భగవంతుడు తెలియాలి. ఆ స్టీల్ ప్లాంట్ ఉంటుందా ప్రైవేట్గా అయిపోద్దా అనేది భగవంతుడు తేలాలి. స్టీల్ ఫ్యాక్టరీకి ఇప్పటికే ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి మరణించిన వారికి, గతంలో మరణించిన వారికి 2011లో 25 లక్షలు ఇచ్చారు. ఇవాళ 2026 ఇది అంటే 15 ఏళ్ళ తర్వాత కూడా 25 లక్షలే కదా. ఇంకా మిగతా ఏమున్నా సరే వాళ్ళ కంపెనీ పాలసీ లేదా వేజ్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు వచ్చే డబ్బులే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేసింది, ఏం అండగా ఉంది, ఏం సాధించింది? అయినా మీరు వెళ్తే మానవత్వంతో వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంతే ఉండాలి, అంతే హుందాగా ఉండాలి. చేతనైతే చేయాలి, లేదంటే అన్నీ రావాలి. పైగా ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడతాడు వ్యంగ్యంగా, జగన్ గారి గురించి మాట్లాడతా జగన్ వచ్చాడా అని అడుగుతాడు. మీరెప్పుడు వెళ్ళారు? ముఖ్యమంత్రి వెళ్ళాడా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం సంఘటన జరిగితే బెదవాళ్ళలో కూర్చొని రివ్యూలు చేసుకుంటారా? బెదవాళ్ళలో కూర్చొని రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూలు చేస్తాడు. 8 మంది అసూలు బాస్తే ప్రమాదంలో. చూడండి, నిజంగా కేంద్ర మంత్రి బెంగళూరు నుంచి నిన్న వచ్చేసాడు. మీరు జగన్ వచ్చాడా అని వ్యంగ్యంగా మారుతారు. 11 మంది కెప్టెన్ వచ్చాడా అని. కొంచెం దేవుడు పెట్టాలి కదా మనకి. తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు కాస్త సంస్కారం నేర్పి వదలండి.